హాయ్ నమస్తే. మనమైతే ఈరోజు సుందర్ కళాకారి వారి వర్క్షాప్లో ఉన్నాము. సో చూసుకోవచ్చు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి బ్యానర్ మీద. ఎవరైనా కాంటాక్ట్ అయ్యాలంటే అవ్వండి. సో లోపలికి వెళ్దాం. మనకైతే పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో చూసుకోవచ్చు స్కిన్ టోన్ అనేది ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకైతే కవర్ చేసేసారు అన్న వాళ్ళైతే. సో ఫస్ట్ ఈ విగ్రహం చూసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు దాదాపు 15 ఫీట్స్ ఉంటుంది. సో వెనకాల వచ్చేసి మనకైతే కార్తికేయ స్వామి ఉన్నారు. సో పక్కనైతే మనకైతే గద ఇచ్చారు చేయిలో. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పికాక్ ఇచ్చారు. సో కలర్ చూసుకోవచ్చు అన్న వాళ్ళ డిఫరెంట్ కాంబినేషన్ కలర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో మన అన్న వాళ్ళ కలర్ కాంబినేషన్ అయినా కానీ, స్కిన్ టోన్ అయినా కానీ, సో స్వామి వారి కార్తికేయ స్వామికి కలర్ అయినా కానీ, పంచ కలర్ అయినా కానీ, సో ఇక్కడ ఫెదర్స్ అయినా కానీ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా అన్న వాళ్ళైతే మనకైతే అవుట్పుట్ ఇస్తున్నారు. సో పక్కన ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ విగ్రహం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఇదైతే పెయింటింగ్ అనేది పెండింగ్ అనమాట. 2-3 డేస్లో మనకైతే వేసేస్తారనమాట. వెనకాలైతే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే మనకైతే సూర్యప్రభాలు ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే 3 హార్సెస్ ఇచ్చారు. సిక్స్ హార్సెస్ అనమాట. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది, ఇది కూడా చూసుకున్నాం మనమైతే. సో ఈ విగ్రహం వచ్చేసి ముంబై స్టైల్ అనమాట. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 13 ఫీట్స్ వస్తుంది. సో వెడత్ వచ్చేసి మనకైతే 8 to 9 ఫీట్స్ వస్తుంది. సో స్వామివారికి అయితే ధోతి అయితే చాలా డీటెయిల్ గా మనకైతే ఎల్లో కలర్ ఇచ్చారు. సో చూసుకోవచ్చు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మనకైతే 5 శేషనాగులు ఇచ్చారు. సో కుందన్ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ గా మనకైతే డిజైన్స్ తోని చాలా చెమకాన్స్తుంది అనమాట మనకు చూస్తే. సో స్వామివారి కళ్ళు చూసుకోవచ్చు ఎంత డిలైట్ గా ఎంత క్యూట్ గా ఉన్నాయో. సో బొట్టు చూసుకోవచ్చు ఎంత డిజైన్ ఇచ్చారో బొట్టులో కూడా. సో షాల్ కూడా చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ వాడారు అన్న వాళ్ళైతే. సో వెల్వెట్ అనమాట ఇదైతే చూసుకోవచ్చు. సో పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం అనేది మన అన్న వాళ్ళు అయితే పెయింట్ వేస్తున్నారు అనమాట చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకైతే దాదాపు 15 ఫీట్స్ వస్తుంది. వెనకాలైతే మనకైతే విఠల్ మహారాజు ఉన్నారు. సో గణేశునికి కూడా చూసుకోవచ్చు మనకి బొట్టు అనేది విఠల్ మహారాజ్ వస్తుంది. అందుకే మనకైతే ఎల్లో కలర్ ఇచ్చారు బొట్టు కాడ. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే ఫిషెస్ ఇచ్చారు చూసుకోవచ్చు. సో పక్కన ఈ విగ్రహం అనమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకు 14 ఫీట్స్ ఉంటుంది. వెడత్ వచ్చేసి 5 to 7 ఫీట్స్ ఉంటుంది. సో పక్కన వచ్చేసి టైగర్ ఇచ్చారు. వినాయకుడు వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో ఈ విగ్రహం మనకైతే భారీ బొజ్జ వినాయకుడు అనమాట. సో హైదరాబాద్ లో మనకైతే ఇంత భారీ బొజ్జ వినాయకుడు ఎక్కడ దొరకరు, మన సుందర్ కళాకారి వర్క్ షాప్ లో ఉంటది అనమాట. సో తొండం మీద చూసుకోవచ్చు మనకైతే దత్తాత్రేయ స్వామి ఉన్నారు. సో మనకి ఇలా యూనిక్ ఏంటంటే మనకైతే అన్న వాళ్ళు అయితే 3 తొండాలు ఇచ్చారు చూసుకోవచ్చు. ఎంత డీటెయిల్ గా మనకైతే స్కిన్ కలర్ కూడా వేసేసారు అనమాట. సో హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 20 to 22 ఫీట్స్ ఉంటుంది. వెడత వచ్చేసి మనకు 18 to 19 ఫీట్స్ ఉంటుంది. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి శివుని రూపంలో మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో స్వామివారికి అయితే మనకైతే 6 హ్యాండ్స్ ఇచ్చారు అన్న వాళ్ళైతే. సో బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకోవచ్చు పర్పుల్ కలర్ గ్రీన్ కలర్ తోని మనకైతే కనిపిస్తున్నారు బ్యాక్గ్రౌండ్. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే పూలహారం ఉంది. రైట్ సైడ్ అయితే మనకు 3 స్నేక్స్ ఉన్నాయి. సో స్వామివారికి అయితే మొత్తము బాడీ మీద అయితే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో 2-3 డేస్ లో అది కూడా వర్క్ అనేది పెయింటింగ్ అనేది అయిపోతుంది. సో తొండం మీద చూసుకోవచ్చు శివుడు మరియు జగన్నాథుడు ఉన్నాడు. సో ఒక్కసారి మనమైతే పాములు చూసుకోవచ్చు ఇక్కడ ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. సో అన్న వాళ్ళు అయితే రియలిస్టిక్ గా పాములు అయితే తయారు చేస్తారు ఇక్కడైతే సుందర్ కళాకారు వారి వర్క్ షాప్ లో. సో చూసుకోవచ్చు ఒక్కసారి మీరు విజిట్ అవ్వండి, మీకే అర్థమవుతుంది ఎంత మంచిగా ఉన్నాయో. పాములు అయితే రియలిస్టిక్ గా ఉన్నాయి ఇక్కడైతే. సో చిన్న చిన్న విగ్రహాలకు కూడా పెయింట్ వేస్తే అయితే మనకైతే
చాలా బాగుంటుంది జూనిక్ అయితే ఈ విగ్రహం. సో చూడాలి ఇంకో 2-3 డేస్లో మనకైతే అప్డేట్ ఇస్తారంట. సో నెక్స్ట్ ఈ విగ్రహం అనమాట. సో చూసుకోవచ్చు ఇదైతే దాదాపు మనకు 15 ఫీట్స్ ఉంటుంది. సో పోయిన విగ్రహం ఈ విగ్రహం సేమ్ అనమాట ఫస్ట్లో. సో ఈ విగ్రహానికి అయితే మనమైతే కళ్ళు వేసేసారనమాట అన్న వాళ్ళు. ఎంత క్యూట్గా ఉన్నాయో చూసుకోవచ్చు కళ్ళు అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం అనమాట ఫ్రెండ్స్. సో వెనకాలైతే మనకైతే కార్తికేయ స్వామి ఉన్నారు చూసుకోవచ్చు. ఎంత డీటెయిల్గా మనకైతే అన్న వాళ్ళు అయితే అవుట్పుట్ ఇస్తున్నారో చూసుకోవచ్చు. సో కలర్లో అయితే నో కాంప్రమైజ్ అనమాట ఈసారి అయితే. చూసుకోవచ్చు ఎన్ని కలర్స్ అయితే మన అన్న వాళ్ళు అయితే వాడారో చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ లాస్ట్ ఈ విగ్రహం అన్నమాట ముంబై స్టైల్. సో ఇది ఫ్రెండ్స్ మన సుందర్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.